హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. అమ్మమ్మ యూఎస్కి వచ్చిన మెమరబుల్ జర్నీలో ఎయిర్పోర్ట్లో మనుమరాళ్ళు మునిమనుమరాళ్ళు ప్రేమగా ఎగ్జైట్మెంట్తో రిసీవ్ చేసుకోవటం మరిచిపోలేని మధురానుభూతిగా చెప్పొచ్చండి. ఆ మధురానుభూతిని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. తాతగారు భలే వచ్చేసారు యూఎస్కి. మేము యూఎస్ వచ్చిన 1 వీక్కి అందరం న్యూజెర్సీలో ఉన్న బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి వచ్చామండి. ఆ బ్రిడ్జ్ వాటర్ గుడిలో అమ్మమ్మకి ఒక అరుదైన అదృష్టం దక్కింది. ఆమె చాలా హ్యాపీ అయిపోయింది. ఎక్కడో ఇండియాలో ఉన్న నేను ఈ వయసులో యూఎస్ వచ్చిన నాకు అంత అదృష్టాన్ని కలిగించాడా ఆ భగవంతుడు అని ఎంతో సంబరపడిపోయింది. హృదయం ఆనందంతో నిండిపోయింది. ఈ వీడియోలో ఫ్యామిలీ బాండింగ్, డివోషనల్ మూమెంట్స్ మరియు అమ్మమ్మ జర్నీలో కలిసి స్పెండ్ చేసిన అనుభూతులను, ఆ హ్యాపీనెస్ని క్యాప్చర్ చేసిన వీడియోని మీకోసం అందిస్తున్నా. అమ్మమ్మకు దక్కిన ఆ అరుదైన అదృష్టం ఏమిటో చూసేద్దాం రండి. రాముడే నా దైవము భద్రాచల, రాముడే నా దైవము, రాముడే నా దైవము భద్రాచల, రాముడే నా దైవము. రామనామమే నా గానము, రామనామమే నా ధ్యానము, రామనామమే నా ప్రాణము, రామనామమే జీవనము. రాముడే నా దైవము భద్రాచల, రాముడే నా దైవము. పరమశివుడు తా పార్వతీదేవికి ప్రబోధించిన పావన నామము, పరమశివుడు తా పార్వతీదేవికి ప్రబోధించిన పావన నామము. పరమయోగుల హృదయ కమలమున ప్రతిధ్వనించడి ప్రణవనాదము. రాముడే నా దైవము భద్రాచల, రాముడే నా దైవము. అండపిండ బ్రహ్మాండమంతట నిండియున్నటి అఖండ నామము, అండపిండ బ్రహ్మాండమంతట నిండియున్నటి అఖండ నామము. దండపాణికి దండపాణి కొదండపాణి ఉద్దండనామము. రాముడే నా దైవము భద్రాచల, రాముడే నా దైవము. సీతారాం 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 జయ సీతారాం, రాజారాం 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 జయ రాజారాం. కోదండరాం 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 జయ కోదండరాం. పావననాం 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 జయ పావననాం. స్వామి సన్నిధిలో పాట పాడే అదృష్టం దక్కిందని అమ్మ హ్యాపీ, మేము డబల్ హ్యాపీ. ఈ వీడియోని చూడబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి, ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మరి గుడి దర్శనం అయిన తర్వాత అందరూ తప్పకుండా కంపల్సరీగా క్యాంటీన్కి వెళ్ళటం ఒక అలవాటుగా అయిపోయింది. ఇక్కడ దొరికే టిఫిన్స్ అంతే ఫ్రెష్గా మంచి టేస్ట్తో ఉంటాయండి. బ్రిడ్జ్ వాటర్ టెంపుల్లో పొంగల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కళ్ళు పొంగల్ తినాల్సిందే, ప్రసాదంగా కూడా పొంగల్ పెడతా ఉంటారు. ఒక పొంగలే ఏమిటిలేండి, ఇడ్లీ, సాంబార్, బజ్జీలు, పులిహోర, దద్దోజనం, దోశలు, పూరీలు అన్ని రకాలు దొరుకుతాయి. అన్ని రేట్స్ చాలా తక్కువ ఇస్తారు. బయట రేట్ల కన్నా కూడా చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. బజ్జీలు ఉన్నాయండి, ఎంత టేస్ట్గా ఉన్నాయో చెప్పలేను. మా అమ్మగారికి అయితే చాలా చాలా నచ్చేసాయి. మళ్ళీ గుడికి వచ్చి మళ్ళీ బజ్జీలు తినాలనిపిస్తోంది అని చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఫుడ్ దగ్గర బారులు తీరిన క్యూలు ఉంటాయి. ఆ క్యూలో నిలబడి మనం ఆర్డర్ ఇస్తే ఆ తర్వాత మన వంతు వచ్చినప్పుడు పిలుస్తారు, వెళ్ళి తెచ్చుకోవటమే. అంత సెల్ఫ్ సర్వీసు, చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా ఉంటుందండి. మేము యూఎస్ వచ్చిన ప్రతిసారి కూడా 2-3 టైమ్స్ అన్నా ఈ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి వెళ్తాము. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ చుట్టూతా ఎన్విరాన్మెంట్ ఏంటి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆ ఫౌంటైన్స్ అవన్నీ చూసారు కదా మీరు కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.